హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక ఎక్కువ మూవీస్ చూస్తూ ఉన్నట్లయితే ఆ మూవీస్ కి సంబంధించినటువంటి మూవీ టికెట్స్ బుక్ మై షో యాప్ ద్వారా గనక బుక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మనీ సేవ్ అయ్యే విధంగా ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఈ కార్డు గనక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి బుక్ చేసే మూవీ టికెట్స్ పైన మీకు డిస్కౌంట్స్ వస్తాయి. అలాగే మీకు నెల నెల ఫ్రీ మూవీ టికెట్స్ వస్తాయి. అలాగే మీరు అక్కడ పర్చేస్ చేసేటటువంటి ఫుడ్ అండ్ బెవరేజెస్ పైన కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ మీరు బయట యూజ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఆఫర్ లో ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అలాగే మీకు రెన్యువల్ ఛార్జెస్ కూడా లేకుండా వేవ్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇంతకీ ఈ కార్డ్ ఏంటి, ఈ కార్డుకి మనం ఎలా అప్లై చేయాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, బుక్ మై షో వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు టైఅప్ అయ్యేసి ఈ కార్డ్ అయితే తీసుకురావడం అనమాట. సో ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది దానికి ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్డుకి అప్లై చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు డాక్యుమెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు కార్డు రావడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనేసి ఈ కార్డు మీరు తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఇది కొన్ని రోజుల వరకు ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు అప్లై చేసి తీసుకోవచ్చు. అలాగే ఈ కార్డు మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆల్రెడీ ఈ బెనిఫిట్స్ ఏంటి అన్న డీటెయిల్స్ తో ఒక వీడియో అయితే చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క క్రెడిట్ కార్డ్ కి ఏ విధంగా అప్లై చేయాలి, ఆ డాక్యుమెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బుక్ మై షో యాప్లో మనకు వచ్చేటటువంటి ఈ యొక్క ఆర్బిఎల్ బ్యాంక్ ప్లే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దీనికి అప్లై చేసుకోవడం కోసం మనము ముందుగా మీ యొక్క బుక్ మై షో యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది లోపలైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కార్డుకి అప్లై చేసుకోవడం కోసం పైనే మనకు ఒక బ్యానర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ బ్యానర్ అయినా మీరు టచ్ చేయొచ్చు, లేదా పైన స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఈ కార్డుకి సంబంధించినటువంటి లింక్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఓకే చేయొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఈ కార్డుకి సంబంధించినటువంటి మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ కార్డు తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కార్డు తీసుకున్నట్లయితే మనకు 2 ఫ్రీ మంత్లీ టికెట్స్ అనేటివి రావడం జరుగుతుంది. అలాగే మనకు 500 వెల్కమ్ ఆఫర్ అనేది ఉంటుంది. అలాగే దీనికి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ పైకి వచ్చినట్లయితే మిగిలిన ఆఫర్స్ ఏమున్నాయనేది కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నో జాయినింగ్ ఫీజ్ అనేసి ఉందన్నమాట. ఇది వచ్చేసి లిమిటెడ్ టైం ఆఫర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 500 ఆఫ్ ఆన్ మూవీస్ ఈవెంట్స్ ఆర్ స్ట్రీమ్ ఎవ్రీ మంత్. అలాగే మనకు 100 రూపీస్ ఆఫ్ ఆన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆన్ ఎవ్రీ మంత్. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్కమ్ ఆఫర్ వచ్చేసి 500 ఆఫ్ ఆన్ ప్లే కార్డ్ అనేసి ఉంటుందన్నమాట. యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 500 ఆఫ్. అలాగే మనకు ఎర్న్ 200 బుక్ మై క్యాష్ ఆన్ యువర్ వీడియో కేవైసీ కంప్లీటెడ్. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్నటువంటి ఆఫర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడే మనకు అప్లై నవ్ అనేసి ఒక లింక్ అయితే కనిపిస్తుంటుంది కదా. దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరు ఈ యాప్లో లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ మొబైల్ నెంబర్ అనేది మీకు అక్కడ అలాగే రావడం జరుగుతుంది. దీన్ని అయితే ఓకే చేసి ఎస్ పైన ఓకే చేసి కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే పాన్ కార్డు, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన మెయిల్ ఐడి ఆల్రెడీ ఇక్కడ యాప్లో ఇచ్చి లాగిన్ అయి ఉంటాం కాబట్టి అది ఇక్కడ చూపిస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చుంటాం కాబట్టి అది కూడా చూపిస్తుంది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మన ఎంప్లాయ్మెంట్ టైప్ ఏదైతే ఉందో దాన్నైతే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీ నెట్ ఇన్కమ్ రేంజ్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే మీరు ముందుగా ఫిలప్ చేసుకోండి. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు శాలరీడ్ మీ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో అది శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఓకే చేసుకోండి. దాని తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ టైపు అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయా ప్రైవేట్ ఎంప్లాయా అనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే మీ నెట్ మంత్లీ శాలరీ ఇన్కమ్ రేంజ్ ఎంత ఉందో అదైతే ఇక్కడ ఇవ్వండి. సో ఇప్పుడు మనం ప్రొసీడ్ చేద్దాము. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము మన ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ మన డీటెయిల్స్ ఏవైతే మన అడ్రస్ ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. మన ఏరియా పిన్ కోడ్, అలాగే మన అడ్రస్ లైన్ 1, అలాగే లైన్ 2, అలాగే మన టౌన్ ఏదైతే ఉందో టౌను, అలాగే మన స్టేటు ఇవైతే ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని అయితే ఫిలప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అనేటివి మన అడ్రస్ అనేటివి ఇచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన పిన్ కోడ్ ఏదైతే ఉందో ఈ పిన్ కోడ్ ఇచ్చిన వెంటనే మన టౌన్ కానివ్వండి మన స్టేట్ కానివ్వండి ఇక్కడ వచ్చేసేయడం జరుగుతుంది. సో ఇదైతే వచ్చేసింది. సో ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసి
చెక్ క్రెడిట్ లిమిట్ అనేసి ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఓకే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత మనకు క్రెడిట్ లిమిట్ ఎంత వస్తుంది, అసలు కార్డు వస్తుందా లేదా అనే డీటెయిల్స్ అయితే వస్తాయి. దీన్ని అయితే ఇప్పుడు మనం ఓకే చేద్దాము. సో ఇప్పుడైతే మనకు కార్డ్ అనేది ఓకే అయింది. సో ఈ విధంగా మనకు కార్డ్ అనేది ఓకే అవుతుందన్నమాట. ఇక్కడైతే కార్డు ఓకే అయింది. సో ఇక్కడ నాకు క్రెడిట్ లిమిట్ అనేది ఎంత వస్తుంది అనేసి చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి 1,04,000 అయితే ఉంది. ఎందుకంటే నాకు ఇంత వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర ఒక ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఆ కార్డు లిమిటే ఇందులో మనకు రావడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకు అవుతుందన్నమాట. సో మనకు గనక కార్డు లేకపోయినా కూడా సరే, మనం అప్లై చేసుకున్నప్పుడు మనకు సిబిల్ బాగుండి మనకు అన్నీ బాగున్నట్లయితే ఇక్కడే మనకు క్రెడిట్ లిమిట్ చూపిస్తుంది. చూపించిన తర్వాత మనకు కార్డు అనేది ఓకే అవుతుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇక్కడ నుంచి ఓకే చేసి మనం అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సో కంటిన్యూ అప్లికేషన్ అనేసి చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన అడిషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము మన ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత మదర్ నేము, అలాగే ఇక్కడ వచ్చేసి మన మ్యారేజ్ స్టేటస్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆఫీస్ అడ్రస్, అలాగే మన టౌన్ ప్లేసు, మన అడ్రస్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మీరు ఈ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. వచ్చేసి మనకు కార్డు డెలివరీ మన రెసిడెన్సీకి కావాలన్నా వర్క్ అడ్రస్కి కావాలన్నా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు 2 టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ దీన్ని ఓకే చేయండి. అలాగే ఇక్కడ దీన్ని కూడా ఓకే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం అప్లికేషన్ని సబ్మిట్ అయితే చేద్దాము. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేసి ఉంది. సో ఇక్కడ మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. దీన్ని అయితే ఇవ్వండి. దీన్ని ఇచ్చిన తర్వాత మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ కేవైసీ చేసుకోవడం కోసం మనకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వీడియో కేవైసీ చేసుకోవచ్చు, లేదా ఇన్ పర్సన్ కేవైసీ చేసుకోవచ్చు. కేవైసీ అంటే మనం ఈ కార్డుకి అప్లై చేసేటప్పుడు ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పుంటామో, మన ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇటువంటివన్నీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెక్ చేస్తారు. అలా వద్దు అనుకుంటే మనం వీడియో కేవైసీ ద్వారా కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం సేమ్ అదే అడుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో కేవైసీ చేసుకోండి అని వాళ్ళే మనకు కూడా రికమెండ్ చేస్తారు. ఇన్ పర్సన్ కేవైసీ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీడియో కేవైసీ అయితే ప్రిఫర్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు ఇది మీ దగ్గర పెట్టుకునేసి వీడియో కేవైసీకి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో వీడియో కేవైసీ ప్రొసీడ్ అయిన తర్వాత మన ఆధార్ కార్డు అలాగే మన పాన్ కార్డు ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అడుగుతారు. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చెప్పినట్లయితే మనకు అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీడియో కేవైసీకి వెళ్దాము. సో ఇక్కడైతే మనకు వీడియో కేవైసీ స్టార్ట్ అవుతుంది. వీడియో కేవైసీని మనం రికార్డ్ చేయలేము కాబట్టి ఇక్కడ మనకు వీడియో కేవైసీలో ఏం అడుగుతారంటే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అడుగుతారు, అలాగే మీ యొక్క శాలరీ డీటెయిల్స్ అడుగుతారు, అలాగే మీ హౌస్ అడ్రస్ వాటిని గురించి అడుగుతారు. మీ పాన్ కార్డ్ని ఫోటో తీసుకుంటారు. మీ దగ్గర ఒక పేపరు, వైట్ పేపరు, అలాగే పెన్ను, మీ పాన్ కార్డు ఇవి మీ దగ్గర పెట్టుకొని మీరైతే వీడియో కేవైసీ స్టార్ట్ చేయండి. అక్కడ అడిగే వాటికి కాన్ఫిడెంట్గా అయితే మీరు ఆన్సర్ చేయండి. కొంచెం అటు ఇటు చూసి ఏదైనా చూసి చెప్తున్నారనుకుంటే మీకు వీడియో కేవైసీ అనేది ఫెయిల్ అయిపోతుంది. అలా లేకుండా అడిగిన వాటికి కరెక్ట్గా చెప్పండి, మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నా వీడియో కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మీ యొక్క వీడియో కేవైసీ సక్సెస్ అయిందని మెసేజ్ కూడా వచ్చింది. మన వీడియో కేవైసీ కంప్లీట్ అయిందని చెప్పేసి మనకు మెసేజ్ ఏ విధంగా వస్తుందంటే, సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మెసేజ్ నాకు ఈ విధంగా రావడం జరిగింది. సో మీ వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 7 వర్కింగ్ డేస్ లోపల మీకు కార్డు ఓకే అయిందా లేదా చెప్తామని చెప్పేసి మెసేజ్ అయితే రావడం జరిగింది. సో దీని తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటి అంటే మీ వీడియో కేవైసీ అనేది అప్రూవ్డ్ అయిపోయిందనమాట. ఈ అప్రూవ్డ్ అయిపోయింది కాబట్టి మీకు కార్డ్ అనేది ఓకే అయిపోయింది. ఈ కార్డ్ అనేది మీకు 3 to 7 వర్కింగ్ డేస్ లోపల వచ్చేస్తుందని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. సో వీడియో కేవైసీ తర్వాత మీకు కూడా ఇటువంటి మెసేజ్ వచ్చిందంటే మీ కార్డు ఓకే అయిపోయింది, ఇంకా మీకు కార్డు వస్తుంది అనేసి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బుక్ మై షో యాప్ లో ఉన్నటువంటి ఆ ప్లే క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి కార్డుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక కార్డు ఓకే అయినట్లయితే ఫిజికల్ గా మీకు కార్డు రావడం కోసం 3 to 7 వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట. డిజిటల్ గా మీరు కార్డు యాక్టివ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ని అక్కడి నుంచి మీరు దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. యాక్టివ్ చేసుకున్న తర్వాత ఈ కార్డు అనేది మీకు బుక్ మై షోలో ఆటోమేటిక్ గా చూస్తుంది. అక్కడ దీన్ని యూసేజ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క బుక్ మై షో ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు టైఅప్ అయ్యేసి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేయాలి అనుకుంటుంటారో వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసి తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్డుకి అయితే అప్లై చేసి తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా ఆర్బిఎల్ బ్యాంక్ ప్లే క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్.
ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.